నంద్యాల జిల్లా మిడుతూరు మండలం మద్దిగొండం చెరువుకు భారీ గండి పడింది. దీంతో సుమారు 3000 ఎకరాలకు సాగునీటికి సరిపడా నీరంతా వృధాగా పారి చెరువు అంతా ఖాళీ అయిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువుకి ఫ్లాష్ ఫ్లడ్ ఎలుకలు గట్టుకు బొరలు పడడం మూలంగా చెరువు గట్లు కొట్టుకుపోయినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ చెరువు గట్టుపై కంప చెట్లు తొలగించిన చోట గొంతలు పూడ్చక కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చెరువుకి గండి పడిందని రైతులు వాపోతున్నారు. సుమారు 3000 ఎకరాలలో చెరువు కింద సాగు చేసుకున్న మొక్కజొన్న, మిరప, పత్తి పంటలు ప్రశ్నార్థకరంగా మారిందంటున్న జలకనూరు, సుంకేసుల, చెరుకుచెర్ల, చింతలపల్లి, కాజీపేట రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. భారీ వర్షాలకు నందికొట్కూరు నియోజకవర్గం జలకనూరు వద్దన్న మద్దిగొండం చెరువు గండిపడి నీళ్ళన్నీ కూడా వంకపాలైన పరిస్థితి. సుమారుగా 2800 ఎకరాలకు అంటే రైతులకు సాగునీరు ఈ చెరువు ద్వారా అందుతుంది. అయితే భారీ వర్షాల కారణంగా ఈ గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు వల్ల బొర్రలు పడి ఆ బొర్రల రూపంలో ఈ గండిపడి భారీ చెరువులని అంటే ఫుల్గా ఉన్న చెరువు అంతా కూడా ఖాళీ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో మనం చూసినట్లయితే ఈ గట్టుకు ఏదైతే మట్టితోనే 1976లో ఈ చెరువు గట్టు నిర్మాణం జరిగినట్లు ఇక్కడ స్థానికులు రైతులు చెప్తా ఉన్నారు. అప్పట్లో నాయకులు అదే ఏదైతే కుందు వాగు నుంచి వచ్చే వర్షపు నీరు కారణంగానే ఇక్కడ సుమారు 3000 ఎకరాలకు పైగా రైతులు సాగు చేసుకుంటున్నట్లు చెప్తా ఉన్నారు. అయితే 2009లో ఒకసారి వరదలు వచ్చిన సమయంలో గట్టుకు గండిపడింది. ఆ తర్వాత ఎప్పుడు పడలేదు. అయితే ఈసారి అంటే 3 రోజుల క్రితం ఈ గండి పడడం వల్ల నీరంతా కూడా వరదపాలు లేదా వంకులకు కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే రైతులు కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఈ నీరు వల్లనే 3000 ఎకరాలు పండిస్తున్నాం. మొక్కజొన్న, మిరప, అదేవిధంగా పత్తి సాగు చేసుకునే వాళ్ళము. మరి ఈ నీరు లేదు కాబట్టి ఈ సంవత్సరం మాకైతే చాలా కష్టము లేదా నష్టము తప్పదు. ప్రభుత్వం ఈ చెరువు అయితే ఏదైతే తెగిపోయిందో ఈ కారణంగా ప్రభుత్వం ఈ చెరువు కింద ఉన్న రైతులకంతా కొంత ఆర్థిక సహాయం అందించాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తా ఉన్నాం ఈ మట్టి అంటే అప్పుడు మిషన్స్ భారీ యంత్రాలు కానీ అవి లేవు కాబట్టి రైతులు కూడా ప్రతి ఊరి నుండి అనేక మంది రైతులు అంటే సుమారుగా జలకనూరు కావచ్చు, అదేవిధంగా చిద్రంపల్లె కావచ్చు, ఇట్లా 3-4 గ్రామాల ప్రజలు ఇక్కడంతా వచ్చి ఈ మట్టి ఇక్కడ పోసి ఇది నిర్మించుకున్న పరిస్థితి. కేవలం వర్షాధారితంగానే 3000 ఎకరాలకు ఈ మద్దిగొండం చెరువు నుంచి నీళ్లు పారుతున్నాయంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు. బట్ ఈ విధంగా ఇప్పుడు నీరంతా కూడా వృధా అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా అంటే 3 రోజుల నుంచి నీరు పారుతా ఉంది. అయితే సుమారుగా 20,000 బస్తాలు ఇసుకతో ఈ గండి పూడ్చడానికి వీలవుతుంది. అప్పటిదాకా ఏం చేయాలని చెప్తా ఉన్నారు. అయితే గ్రామస్తులు కూడా తమ పరిధిలో కొంత ఇసుక పోగు చేసి అక్కడ పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి అధికారులు కూడా కొందరు వచ్చి లేదా నాయకులు కూడా కొందరు వచ్చి విజిట్ చేశారు. ఎవరు వెళ్ళినా కూడా ఇప్పటికిప్పుడు దీన్ని పూడ్చలేము అనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఏదైతే కొందరు ఈ పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు ఉన్నారు. రైతులను అడిగి అంటే ఈ చెరువు గండిపడింది అంటే తదుపరి వాళ్ళ పరిస్థితి ఏమి, ఇప్పుడు పంటలకు ఎంత పెట్టుబడి పెట్టారు, ముందు ఎంత లాస్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం రైతులతో మాట్లాడి అంటే వాళ్ళ యొక్క సాధక బాధకులు ఈ చెరువు తెగిపోవడం వల్ల వాళ్ళకి జరిగిన నష్టాన్ని అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఏదైతే ఈ మద్దిగొండం చెరువు నుంచి 3000 ఎకరాలు పైచిలకు రైతులు సాగు చేస్తున్నారు, బాగుపడుతున్నారు. మరి సడన్ గా అనుకోకుండా 3 రోజుల కింద తెగిపోయింది. మరి ఎంత నష్టం జరుగుతుంది, ఏంటి రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి అయోగ్యంగా ఉంది బాగా. అంటే నష్టము అంటే 3000 కోట్ల పైనే అవుతుంది, 300 కోట్ల పైనే ఊరు. అంటే అంత పొలం అంటే నష్టం. ఇప్పుడు సగం పెట్టుబడి పెట్టారు అంటే 50% పెట్టుబడి అయిపోయింది రైతులది. ఇప్పుడు ఈ నీళ్లు లేకపోతే ఏది 1 రూపాయి కూడా చేతికి రాదు దానిలో. దానివల్ల గ్రామం వల్ల నాశనం అయిపోతుంది ఈ పరిస్థితిలో. ఇది ఒక తప్పిదం అంటే వరుస తప్పిదం కాదు. ఇది ఒక కాంట్రాక్టర్ మొన్న చేసిన తప్పిదం వల్ల పోయింది. ఇది కంప చెట్లు వెరికి దాన్ని ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వల్ల మేము ఈరోజు మా దళకనూరు ప్రజలు దీని వల్ల నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, మరి దీని మీద ఏమన్నా బాధ్యతగా ఉన్నారా, వాళ్ళు పట్టించుకోవటం లేదా? ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు కలెక్టరు, జాయింట్ కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ అయితే రాలేదు ఇక్కడికి. ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఎంపీ గారి ఫాదర్ వచ్చిపోయాడు. ఆయన చెప్పాడు, ఎంపీ గారితో ఇక్కడి నుంచి మాట్లాడాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో 7.5 కోటి డబ్బులు అంటే మొత్తం 7.5 కోటి శాంక్షన్ చేయించారు తిరుమలలో. అది ఇప్పుడు వచ్చే నెలలో కానీ ఒక 10 రోజులు టెండర్ పిలుస్తామని అధికారులు చెప్పారు. ఆయన అడిగితే కూడా తొందరలో ఆ త్రిపులాల్లో చేస్తారా, మళ్ళీ ఇప్పుడు మాకు రైతులకు నీళ్లు నిలబెట్టి ఏమన్నా సాయం చేస్తారా, మా రైతులను బాధ నష్టపరిహారము లేదా ఈ రైతులకు ఏమన్నా
కొద్ది సాయం ఈ నీళ్లు నిలబెట్టి ఏమైనా సాయం చేస్తారో తెలియదు. మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి, కానీ మాకైతే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడారు, అందరు మాట్లాడిపోతున్నారు, కానీ ఇంతవరకు ఏ అధికారి వచ్చి చూసిపోతున్నారు. దీన్ని ఏం చేయాలా, దీన్ని ఏ విధంగా ప్రాజెక్టులే పెద్ద పెద్ద ప్రాజెక్టులే పూస్తున్నారు, ఇటు దాన్ని ఎందుకు మూయలేకపోతున్నారు, దీన్ని మూసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు ఒక రైతుగా ఉన్నారు ఇక్కడ, అంటే ఈ చెరువు కింద మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, మరి ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టారు, మరి మీకు వచ్చిన లాస్ ఎంత? మాది జలకనూరు గ్రామం మధ్యగుండం చెరువు నుండి దాదాపు ఒక 35 ఏళ్ళ నుండి మేము నీటిపారుదలలో సాగిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి అనుకోకుండా ఈ విధంగా గండిపడింది. గండిపడిన ఇబ్బందుల్లో ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి దాదాపు ఒక రోజుకి 2.5 లక్ష 2 లక్షల నుండి నష్టపరిహారంలో ఉన్నారు. దీనికి ఎవరు కూడా ఆదుకునే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. నిన్న రాజశేఖర రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పెద్దనాన్న కూడా వచ్చినాడు. ఆయన వచ్చేసి నేను సీఎం దృష్టికి తీసుకుపోతాను, శివరమ్మతో మాట్లాడతాను, 7.5 కోటి శాంక్షన్ చేస్తాను, దీన్ని ఏదైనా ఒకటి పరిష్కారం వేసి రింగు కట్ట మాదిరిగా వేసి ఇప్పటికి నిర్మాణం చేద్దాము, తర్వాత నేను మళ్ళీ కూడా వస్తుంటాను ఇక్కడికి అని చెప్పిపోయినాడు. అది పరిస్థితి. అదే ఏదైతే నంద్యాల పార్లమెంట్ ఎంపీ గారు కూడా ఇటీవల ఈ చెరువును సందర్శించారు. ఖచ్చితంగా అయితే మరమ్మతులు చేస్తాము, ప్రభుత్వం నుండి సాయం అందిస్తానని చెప్పారని చెప్తా ఉన్నారు. మరి సత్వరం చేసి అంటే చెరువుని సగానికన్నా ఆపితే కొంతవరకన్నా రైతులకు మేలు జరుగుతుంది. ఆ రకంగా చేయకపోతే ఖచ్చితంగా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్.